మేడ్చల్ బస్టాండ్లో ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. చలో హైదరాబాద్ కార్యక్రమంలో పోలీసులు మహిళలపై అత్యుత్సాహం ప్రదర్శించారని ఫైర్ అయ్యారు. అక్రమంగా అరెస్టులు చేశారని నిప్పులు చెరిగారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 ఇస్తామని, ఇన్సూరెన్స్ స్కీమ్లు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేశారని మండిపడ్డారు. చేసిన పోరాటానికి మనపై పోలీసులు చాలా నిరాధకంగా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళను దౌర్జన్యంగా మనల్ని అరెస్ట్ చేశారు. ఇళ్లలోకి వచ్చి ఇంటింటికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ మనల్ని అరెస్ట్ చేశారు. దాని గురించి పోలీసుల మీద, మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, మన రాష్ట్ర ప్రభుత్వం మీద మనము ఈ విధంగా ధర్నా చేసినాము. మనం ఎంత పని చేసినా మనకు గుర్తింపు రావట్లేదు. మనం పనిని బట్టి పారితోషికం అన్నారు, దానికి కూడా ఇవ్వట్లేదు. మనకు ఫిక్స్డ్ వేతనం 18,000 రావాలని మన ప్రభుత్వం మీద మనం ధర్నా చేస్తున్నాము. మన ప్రభుత్వం 18,000 రూపాయలు ఇచ్చేంత వరకు ఈ ధర్నా ఆగదని అందరి తరఫున మేము చెప్తున్నాము.